మీరున్న ప్రాంతంలో చూస్తే అక్కడ బారులు తీరారు, మీరు అన్నట్లు ఓటర్లంతా కూడా బారులు తీరారు, వృద్ధులు కూడా అక్కడ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్లకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ అదనంగా ఏర్పాట్లు చేసి వాళ్ళకు ఓటు హక్కు కల్పించే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఖచ్చితంగా కూడా సార్, ఖచ్చితంగా కూడా ఓటర్లకు సంబంధించినటువంటి అంశంపై ఎన్నికల పోలింగ్ అధికారులు అయితే మాత్రం ఓటర్లు వచ్చేటువంటి ఓటర్లకు ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం, అదేవిధంగా ఎండను సైతం తట్టుకునేందుకు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఆ టెంట్లు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేవు. మంచినీటి సౌకర్యం కూడా దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కొంత ఓటర్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఓటర్లు పెద్ద మొత్తంలో క్యూ లైన్ల ద్వారా నిలబడినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ సంబంధించి అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసి సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం గుంటూరు జిల్లాలో దాదాపుగా ఒక 15% మాత్రమే పోలింగ్ అయితే మాత్రం నమోదైనట్టుగా తెలుస్తా ఉంది సార్. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలు, పల్నాడు జిల్లా, ఇటు బాపట్ల జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా దాదాపు ఇప్పటి వరకు మాత్రం 15% పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉంది సార్. రైట్. ఒకటి పవన్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనం ఈ గుంటూరు జిల్లా విషయానికి వస్తేనే కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా ఉదయం నుంచి చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా? మీ జిల్లాలో పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందా, తగ్గే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు సార్. ఏదైతే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఓటర్లు ఎవరికి వారు పూర్తి స్థాయిలో కూడా బయటికి వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి అనేది చూసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క ఇప్పటికే ఓటర్లని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు మనోధైర్యం అయితే మాత్రం రాజకీయ పార్టీల నేతలు కల్పించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఓటింగ్ సరళిని పెంచేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు దాదాపుగా. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని సంవత్సరాధికమైనటువంటి ప్రాంతాల్లో పోలింగ్ ఈవీఎం పనిచేయడం లేదు. మరో పక్క చూసుకున్నట్టే ఓటర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరో పక్క చూసుకున్నట్టే కొంత అల్లర్ల వాతావరణం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓటర్లు అయితే మాత్రం కొంచెం భయపడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో సంబంధించినటువంటి ఓటర్లు అయితే మాత్రం క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వారంతా కూడా ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో కనిపిస్తా ఉన్నారు. కొంత భయభ్రాంతులకు గురవుతున్నాము, ఇక్కడ చూస్తుంటే క్షణానికి ఏం జరుగుతుందని తెలియక భయపడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరో పక్క చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మంచినీళ్ళ విషయంలో వెనుకబడి ఉన్నారని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే పవన్, రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.